హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీకి ముహూర్తం 15% ఫిట్‌మెంట్ కనీసం 2 టీఏలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరిలోనూ ప్రస్తుతం ఒకే ఒక ప్రధానమైన చర్చ అయితే నడుస్తోంది. అదే కొత్త పీఆర్సీ ఎప్పుడు వస్తుంది మరియు ఎంత శాతం ఫిట్‌మెంట్ లభిస్తుంది అనే అంశం. అయితే జూలై నెలలో అందేటటువంటి జీతంతో పాటే ఈ యొక్క కొత్త పీఆర్సీని మరియు దానికి సంబంధించినటువంటి అరియర్స్‌ను కూడా కలిపి అందించాలనేది ఒక బలమైన ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క ప్రక్రియ ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికులు గత కొంతకాలంగా తమను ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయాలని జెప్పేసి, అలాగే తమకు రావాల్సినటువంటి వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని జెప్పేసి ఈ మేరకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అయితే ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రవాణా వ్యవస్థ అనేది ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవ కాబట్టి వారు సమ్మె చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. ఇబ్బందులు ఎదుర్కొంటారని జెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 11% ఫిట్‌మెంట్ ఇస్తామని జెప్పేసి అధికారికంగా హామీ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడే ఒక అసలు ప్రశ్న మొదలవుతోంది. ఆర్టీసీ కార్మికుల విషయం సరే, మరి కొన్ని లక్షల మంది ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న. వీరందరూ కూడా తమ కొత్త పీఆర్సీ నివేదిక కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా పీఆర్సీ కమిటీ ఇచ్చేటటువంటి సిఫార్సులు ఎలా ఉంటాయంటే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి వారు ఇచ్చేటటువంటి ఫిట్‌మెంట్ శాతం తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఆర్టీసీ వారికి 11% ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి కూడా 11-15% లోపు మాత్రమే ఫిట్‌మెంట్ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేసినటువంటి కమిటీ కేవలం 7.5% మాత్రమే సిఫార్సు చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు గూడా అంత ఆశాజనకంగా లేవు కాబట్టి ఈసారి కమిటీ ఆహ్, 7 లేదా 10% మాత్రమే సిఫార్సు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రభుత్వం కేవలం కమిటీ నివేదికపైనే ఆధారపడదు. కమిటీ తన రిపోర్టును సమర్పించిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా చర్చలు జరుపుతుంది. ఒకవేళ ఉద్యోగ సంఘాలు ఆ యొక్క తక్కువ ఫిట్‌మెంట్‌కు ఒప్పుకోకపోతే అప్పుడు ప్రభుత్వం కొంత పెంచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎన్ని చర్చలు జరిగినా సరే, ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ప్రభుత్వం ఈ యొక్క ఫిట్‌మెంట్‌ను 20% మించి ఇచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే అర్థమవుతోంది. అయితే ఇందులో ఒక ప్రధాన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5% ఐఆర్ మధ్యంతర వృత్తిని కూడా ప్రభుత్వం ఈ యొక్క కొత్త ఫిట్‌మెంట్‌లో సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు 7 లేదా 8% ఫిట్‌మెంట్ ఇస్తే అది 5% ఐఆర్ పోగా నికర ఉద్యోగుల చేతికి వచ్చేది కేవలం 2 లేదా 3% మాత్రమే ఉంటుంది. సో, దీనివల్ల జీతాలు కేవలం 1000 లేదా రూ. 2000 మాత్రమే పెరుగుతాయి. ఇది పెరిగిన ధరల దృష్ట్యా ఏమాత్రమూ సరిపోదు. మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం 50% పైగా ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కనీసం 25% లేదా 20% అయినా ఇస్తేనే ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొంతవరకు సంతృప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉప్పు, నూనె నుంచి మొదలుకొని పెట్రోల్, డీజిల్ ధరల వరకు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ఉద్యోగి ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు ఈ జీతాలు ఏమాత్రం సరిపోవటం లేదు. సో, దీనికి తోడుగా ఇప్పటికే దాదాపు 5 డీఏలను పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఈ యొక్క పెండింగ్ డీఏలు మరియు కొత్త పీఆర్సీ రెండిటిని ప్రభుత్వం బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పీఆర్సీ నివేదిక బయటికి వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో, జూన్ 30 లోపల పీఆర్సీ నివేదిక వస్తుందని జెప్పేసి. సో, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే లక్షలాది మంది కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికులకు దక్కినట్లుగానే తమకు కూడా కనీసం గౌరవప్రదమైనటువంటి ఫిట్‌మెంట్ దక్కుతుందని ఉద్యోగ లోకం ఆశిస్తోంది. జూలై నెల సాలరీలో ఈ యొక్క కొత్త మార్పులు కనిపిస్తాయో లేదో వేచి చూడాలి. ప్రభుత్వం ఒకవేళ తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయి? మళ్ళీ ధర్నాలు లేదా ఆందోళనల దిశగా అడుగులు వేస్తాయా లేదా అనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే మారింది. ఏదేమైనా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటుగా ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మధ్య మార్గంగా అనుసరించాల్సి ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం 11% ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రాథమికంగా హామీ ఇచ్చింది. ఐఆర్ తగ్గింపు ఇచ్చే ఫిట్‌మెంట్‌లో 5% ఐఆర్‌ను మినహాయిస్తారు. దీనివల్ల నికర పెరుగుదల తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక పెండింగ్ డీఏలు ప్రభుత్వం ప్రస్తుతం 5 డీఏ బకాయి పడి ఉంది. వీటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ధరల పెరుగుదల పెరిగిన పెట్రోల్, నిత్యావసర ధరల దృష్ట్యా ఉద్యోగులు కనీసం 20-25% మధ్యలో ఫిట్‌మెంట్‌ను ఆశిస్తూ ఉన్నారు. నివేదిక గడువు జూన్ నెలాఖరుకల్లా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఫైనల్‌గా తెలంగాణలో కొత్త పీఆర్సీ అమలు మరియు ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఆర్టీసీ కార్మికులకు 11% ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 15% లోపే ఉండవచ్చని అంచనాలున్నాయి. అయితే పెరిగిన ఖర్చులు, పెండింగ్ డీఏలను దృష్టిలో ఉంచుకొని కనీసం 20% ఫిట్‌మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలైతే కోరుతున్నాయి. జూలై నెల జీతంతో కొత్త వేతనాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ తుది నిర్ణయం అనేది కమిటీ నివేదిక మరియు ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలపైనే ఆధారపడి ఉంటుంది. సో దీనిపై మీరేమంటారని తప్పకుండా కామెంట్ ద్వారా అయితే ఇక్కడ తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.